హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రమ్య రాజేష్ ఛానల్. సో, ఈరోజైతే మన ఛానల్‌లో గ్రేవీ నాటుకోడి కర్రీ అండి. చిక్కటి నాటుకోడి కర్రీ చాలా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇప్పుడు మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్రీ కోసం ఒక బాండీ అయితే పెట్టుకున్నాము. దానిలో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా బాగా కట్ చేసుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సో, ఇలా చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు చికెన్ కోసం మనం ముందుగానే చికెన్‌లోని పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అలాగే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా, అలాగే లెమన్, అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే 1-2 అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. అలాగే ముందుగానే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా! దానిలో అయితే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది ఎంత బాగా ఫ్రై మగ్గితే మనకి గ్రేవీ అనేది అంత వస్తుంది. సో, ఈ విధంగా అయితే టమాటా అనేది బాగా మగ్గిపోయింది కాబట్టి మనం ముందుగానే ఒక 2 అవర్స్ అలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలనమాట. సో, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ చికెన్‌లోంచి వాటర్ అనేది వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే. సో, అలా మనమైతే వాటర్ వేయలేదు. చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసింది చూసారు కదా! సో, ఈ విధంగా ఈ వాటర్ అనేది మళ్ళా దీనికి ఎవాపరేట్ అంటే దీనికి దీనికి ఉడికేటట్టుగా. సో, ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ అనేది వేసి బాగా బాయిల్ చేస్తున్నా. ఎందుకంటే నాటుకోడి గాబట్టి బాగా బాయిల్ చేయాలి. సో, మీరు కుక్కర్‌లో పెట్టేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలానే వండేస్తున్నాను. సో, మీరైతే బాగా బాయిల్ చేసుకోండి. నేనైతే ముక్క మెత్తగా అయ్యేంత వరకైతే బాగా ఉడకబెట్టుకున్నాను. సో, ఈ విధంగా అయితే నేను వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర అనేది కొంచెం కట్ చేసుకొని గార్లిష్ అనేది చేసుకున్నాను. సో, ఈ విధంగా ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే కర్రీ అనేది ఇలా వచ్చింది. మీకు ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకా కాసేపు అయితే మనము బాగా బాయిల్ చేసుకుంటే, బాగా మగ్గించుకుంటే కర్రీ అనేది ఇంకా దగ్గరగా వచ్చి చిక్కటి గ్రేవీ కింద వస్తుంది కర్రీ అనేది. సో, ఈ విధంగా అయితే నాకు చాలా నచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో ఎటువంటి మసాలాలనేది యాడ్ చేయము. మనం ముందుగానే మ్యారినేట్‌కి ఏమైతే రెడీ చేసి పెట్టుకున్నామో అలానే సేమ్ ఉంటుంది. దీనిలో ఎటువంటి కలర్స్ కూడా నేను యాడ్ చేయలేదు. చూసారు గదా! చాలా వచ్చింది. హోటల్ స్టైల్స్‌లో కూడా ఈ విధంగా చేయరేమో అంత వచ్చింది కర్రీ అనేది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.